ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చినటువంటి దైవ బిడలకి, ఈ టీవీ కార్యక్రమం చూసినటువంటి దైవ భక్తులకు, ప్రేమించే మనసున్న కార్యక్రమం ద్వారా మీ ముందుకు మరొకసారి రావడానికి దేవుడు కృపనిచ్చాడు. ఇందును బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. కనుక ఈ టీవీ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ అనేక మంది ఫోన్లు చేస్తూ ప్రార్థనలు చేయించుకుంటూ దేవుని యొక్క దైవాశీర్వాదాలు ఈ దీన సేవకం ద్వారా మీరు పొందుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామమునికే మహిమ కలిగిస్తున్నటువంటి విధానాన్ని బట్టి మనమందరమును కలిసి మరొకసారి దేవునికి శిరస్సు వంచి ప్రభుకి కృతజ్ఞతలు వందనాలు తెలియజేసుకుందాం. ఈ కార్యక్రమం చూసిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు, మీకు శుభములు కలుగునుగాక. ఒక మాట ప్రార్థన చేసుకుని దైవ వాక్యంలోనికి వెళ్దాం. సకల శుభలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీరే మహిమ పొందమని సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు నామముని ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గతంలో మనము నేర్చుకున్నటువంటి ఆ వాక్యము ఎడ్యుకేషన్ ఇన్ ద డార్క్నెస్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. చీకటిలో నేర్చుకోమని. దేవుని యొక్క వాక్యాన్ని మనము నేర్చుకోవటంలో ఎంతో గొప్ప ఆశీర్వాదము ఉన్నది. ప్రభు దగ్గరికి వచ్చి దేవుని వాక్యాన్ని నేర్చుకోవటంలో గొప్ప దీవెన మనకు కలుగుతుందని నేర్చుకుంటూ ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యాన్ని మరొకసారి మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనములో దేవుడు ఈ మాటని తెలియజేస్తున్నాడు. యెహోవాయందు భయభక్తులు కలిగియుట బహుధైర్యము పుట్టించును, అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. అదే మనం ఇంగ్లీష్ వెర్సెస్లో మనం చదువుకున్నట్లయితే, ఇన్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ దెర్ ఈజ్ స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ అండ్ హిస్ చిల్డ్రన్ విల్ హ్యావ్ ఏ ప్లేస్ ఆఫ్ రెఫ్యూజ్. కనుక దేవునికి వాక్యాన్ని మనము మరి గ్రహించగలిగినట్లయితే, ఎవరైతే దేవుని యొక్క వాక్యమును వినగలుగుతారో, గ్రహించగలుగుతారో, ప్రేమ దేవుని బిడ్డలారా, అటు వారికి ఏమంటున్నాడంటే దేవుడు, నేను భయభక్తులు పుట్టిస్తాను అంటున్నాడు ఆయన. ఎందుకు ఈ భయభక్తులు? దేవునిది భయభక్తులు నీకెందుకైనా నీవు ఆలోచన చేసినట్లయితే దేవుని బిడ్డ, నీకు బహుధైర్యము కలుగుతుంది. దేవుని యందు నిలబడటానికి, దేవుని యందు జీవించటానికి, దేవుని యందు ఆనందించటానికి, దేవుని యందు ప్రతి అవసరత అయిన మహదైశ్వర్యంలో నుంచి నువ్వు అనుభవించటానికి దేవుడు నీకు భయభక్తులు కలిగిన నీకు నేర్పించి దాని యందు ధైర్యము కలిగించే అనుభవంలోనికి దేవుడు నిన్ను నడిపించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడు నీకు ఈ భయభక్తులు నీకు ఎందుకు అని నువ్వు ఆలోచన చేసినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు ఏమంటాడంటే 34వ అధ్యాయం 11వ వచనములో, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవాయందలి భయభక్తులు మీకు నేర్పించేదను. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి, దేవుని మాట వినండి, ప్రభు మాట వినండి. ప్రయాసపడి భారం మోచిన సమస్త మనుషులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఎవరైతే దేవుని భయభక్తులు కలిగి ఉంటారో దేవుని బిడ్డలారా, వారు చెడుతనమును విసర్జిస్తారంట, చెడుతనమునకు దూరంగా ఉంటారంట. కాబట్టి ఎవడైనా ఈ భూమి మీద బ్రతకాలనుకుంటే వాడు నా దగ్గరికి రండి. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి, కమంచుమి. నా దగ్గరికి మీరు వచ్చి మీరు ఏమి నేర్చుకోవాలి అంటే, ప్రేమ దేవుని బిడ్డలారా, భయభక్తులు నేర్చుకోవాలి. భయభక్తులు నేర్చుకోవాలి. ఈ భయభక్తులు నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, దేవుని యందలి భయము మనకెంతో ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. కాబట్టి భయభక్తులు లేనటువంటి భక్తి జీవితం, భయభక్తులు లేనటువంటి క్రైస్తవ జీవితం, భయభక్తులు లేనటువంటి నువ్వు ఏ విధమైనటువంటి పూజ పురస్కారాలు చేసినప్పటికీ కూడా, ప్రార్థన విజ్ఞాపన చేసినప్పటికీ కూడా భయము భక్తి లేనటువంటి జీవితము అది నిజమైనటువంటి భక్తి జీవితము కాదని పరిశుద్ధాత్మదేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరైతే భయభక్తులు నేర్చుకుంటారో ప్రేమ దేవుని బిడ్డలారా, వారికి దేవుడు అంటున్నాడు, నేను ధైర్యమును పుట్టిస్తాను. నేనేం పుట్టిస్తానన్నాడైనా, నేను ధైర్యమును పుట్టిస్తాను, బహుధైర్యమును పుట్టిస్తాను. ఎంత ధైర్యము అంటే, భూమి ఆకాశములు తలక్రిందులైపోయినప్పటికీ, ఏ స్థితిలో ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు, నీకు ధైర్యమును పుట్టించే అనుభవంలోనికి నేను నడిపిస్తాను. ఎందుచేతనంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవాయందు భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. 34:9 ఆయన భయభక్తులు ఉంచువానికి ఏమీయో కొదువు లేదు. కొదువు లేనటువంటి ఆశీర్వాదాలు,
కొదువు లేనటువంటి దీవెనలు, కొదువు లేనటువంటి అభివృద్ధిని, సమృద్ధిలోనికి దేవుడు నేను నడిపిస్తాను అంటున్నాడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. ఏ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అంటే జీవగల దేవుని యందు. ఎవరైతే ఈ లోకంలో జీవించి యేసుక్రీస్తు ప్రభువారు దేవుని బిడ్డలారా ఆయన పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా జీవించి భయభక్తుల అనుభవంలోనికి నడిపించబడి దేవుని యొక్క ప్రేమను సంపాదించుకొని మానవుడిగా ఈ లోకంలో ప్రభువారు ఆయన ప్రార్థించి పరిశుద్ధత కలిగి నీతిగా జీవించి యథార్థంగా జీవించి నాలో ఏ పాపము ఉన్నదని సవాలు చేసి వీసినటువంటి గొప్ప దేవుడు ఆ ప్రభు యందు మనము భయభక్తులు నిలపగలిగితే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన ఎలాగైతే చెడుకు దూరముగా ఉన్నాడు, నిన్ను కూడా చెడుకి దూరముగా ఉంచి నీలో చెడు లేకుండా ఆయన యొక్క భయభక్తులు పుట్టించి నీకున్నటువంటి ప్రతి అవసరత కూడా ఏ కొదువు లేకుండా, ఎందుకంటే సింహం పిల్లలు లేమి గలవై ఆకలి ఉంటాయేమో కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. కాబట్టి పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి, వచ్చి మీరేమి నేర్చుకోవాలి? భయభక్తులు నేర్చుకోండి. భయభక్తులు నేర్చుకుంటే మీకేం కలుగుతుందో తెలుసా? దేవుడు అంటాడు బహుధైర్యమును నేను పుట్టిస్తాను. అంత మాత్రమే కాదు, నువ్వు భయభక్తులు కలిగి ఉంటే ఏముంటుందో తెలుసా? సామెతల గ్రంథం 9వ అధ్యాయంలో చెప్తాడు, నువ్వు భయభక్తులు కలిగినట్లయితే దేని బిడ్డ నీవు జ్ఞానాన్ని సంపాదించుకుంటావు, తెలివిని సంపాదించుకుంటావు. కాబట్టి దేవుని బిడ్డలారా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావు. దాని వలన నువ్వేం సంపాదించుకుంటే బహుధైర్యము. ఏ లోకములో క్రీస్తుని కలిగినటువంటి నీవు బహుధైర్యము కలిగి సంఘములో దేవుని ధైర్యముతో నీవు దేవుని ఘనపరుస్తూ, దేవుని మహిమపరుస్తూ, సంఘ పరిచర్యలో, సువార్త పరిచర్యలో, దేవునికి ఇచ్చుటలో, దేవుని బిడ్డలారా దైవజనుడికి సహకరించటంలో, సంఘాన్ని అభివృద్ధి పదములోనికి నడిపించడంలో, సువార్తని ప్రకటించడంలో బహుధైర్యం కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావని పరిశుద్ధ ఆత్మదేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా యెహోవా యందు నువ్వు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు యథార్థముగా నీవు ఉంటావు అని చెప్పేసి దేవుడు తెలియచేస్తున్నాడు. కాబట్టి యెహోవా దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే దేవుని బిడ్డలారా యెహోవా దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట భక్తుడు తాను తెలియచేస్తున్నాడు. 128వ కీర్తన 1వ వచనంలో చదివితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలేదు నడుచువాడు ధన్యుడు, అతని చేతుల కష్టతను నేను ఆశీర్వదిస్తాను. చేతుల కష్టతను ఆశీర్వదిస్తాను. దేవుని భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి, బహుధైర్యము కలిగినటువంటి వ్యక్తి దేవుని కోసం ఏ పని చేయటానికి కూడా వెనకాడండి. ఆఖరికి చివరికి ప్రియమైన దేవుని బిడ్డలారా అతడు పొట్టకూటి కోసం కూడా కష్టపడి పనిచేసి ఒకరి మీద ఆధారపడక దేవుని మీదే ఆధారపడి జీవించే అనుభవంలోనికి నడిపించబడతాడు అని చెప్పేశాను. ప్రేమ దేవుని బిడ్డలారా ఎప్పుడైతే నీవు బహుధైర్యము కలిగి దేవుని బిడ్డల భయభక్తులు కలిగి బహుధైర్యం కలిగి దేవుని కృపలో నువ్వు ముందుకి సాగిపోతూ ఉంటావో ప్రేమ దేవుని బిడ్డలారా అటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క భయభక్తులు కలిగి బహుధైర్యముగా జీవిస్తున్నటువంటి నీ బ్రతుకులో నీ జీవితంలో కూడా దేవుని యొక్క ప్రసన్నతను నువ్వు పొందుకుంటావని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా అటువంటి అనుభవంలోనికి నువ్వు నడిపించబడాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇక్కడ ఈ లోక సువార్త 7వ అధ్యాయంలో మనకు 11వ వచనంలో ఒక మాట కనిపిస్తూ ఉంటుంది. నాయనని ఊరు ఉన్నది, ఆ ఊరిలో ఒక స్త్రీకి తా కుమారుడు చనిపోయినప్పుడు ఆ స్త్రీ ఆ పాడి వెంబట కన్నీటి ఖర్చుకుంటూ దేవుని స్తుతిస్తూ దేవుని మనస్కరిస్తూ తీసుకుని వెళుతున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు చూచాడు. దేవుని వెతుకువారు కలరమని ఆకాశం నుండి నరులను పరిశీలన చేస్తున్నాడు. దేవుడు చూచాడు. దేవుడు చూచి వెంటనే దేవుని బిడ్డ ఆత్మ అయినటువంటి దేవాతి దేవుడు భూమి మీద మనుష్యరీతిగా ఉన్నటువంటి ఆ యేసయ్య ఆమె పట్ల కనికరపడి ఏం చేస్తాడంటే ఆమెకు ఆ ఊరి గమని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోవచ్చుండెను. అతని తల్లికి అతడు ఒకటే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండేది. ప్రభు ఆమెను చూసి ఆమె యందు కనికరపడి ఏడవద్దని చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోయిచున్న వారు నిలిచరి ఆయన చిన్నవాడాలేమని నీతో చెప్పుచున్నాననగా చిన్నవాడు లేచి ప్రభుతోటి మాట్లాడసాగాను. ప్రేమ దేని బిడ్డలారా ఆ చనిపోయినటువంటి వ్యక్తి కూడా ఆ బిడ్డడు ఎటువంటి వాడంటే చిన్నప్పటి నుండి కూడా దేవుని యందు భయభక్తులు లేనటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం కనుక దేవుని భయభక్తులు లేనటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం కనుక మన దేవుడు చనిపోయిన వాడికి దేవుడే, బతికున్న వాడికి దేవుడే. కాబట్టి తల్లి బ్రతికుండగా ఆమె భయభక్తులు కలిగి జీవించింది కనుక ఆమె యొక్క కోరికను దేవుడు మన్నించి కనికరించి చనిపోయినటువంటి తన కుమారుని లేపినటువంటి తన తల్లికి బ్రతికించి ఇచ్చినటువంటి అనుభవాలని మనము చూసినటువంటి పరిస్థితిని మనము గ్రహిస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా కాబట్టి దేవుడు తెలియజేసినటువంటి మాట ఏంటంటే దేవుని యందలి భక్తి భయము మనకి ఏం పుట్టిస్తుందంటే బహుధైర్యము పుట్టిస్తుంది.
గొప్ప కాన్ఫిడెన్స్లోనికి దేవుడు నిన్ను నడిపిస్తాడండి. ఎంత కాన్ఫిడెన్స్ దేవుడు నీకు ఇస్తాడు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 6వ అధ్యాయము అక్కడ 48వ వచనములో అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కొండకు వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు శిష్యుల్ని మీరు ధోని ఎక్కి అద్దరికి వెళ్ళండి అని చెప్పినప్పుడు వారు దేవుని బిడ్డలారా ఆ దూరిలో కూర్చొని ఏమంటే ఆ దూరిని నడిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఆ దూరిని నడిపిస్తుండగా ఏమంటే వారికి గాలి ఎదురయ్యింది. అక్కడ చెప్తున్నారు, వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించటంలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి, ఆయన ఎక్కడో కొండ మీద ఆయన ప్రార్థన చేసుకున్నారు, ఎక్కడో ఉన్నట్టు సముద్రం మీద ప్రయాణం చేస్తున్నటువంటి శిష్యులను చూస్తున్నాడు. ఆయన అనంత జ్ఞాని చూసినటువంటి ఆ గొప్ప దేవుడు ఏం చేశాడు అంటే ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4 జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవలి ఉండేను. ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి. అందరూ ఆయన చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యము తెచ్చుకునిడి, నేనే, భయపడుకుడని వారితో చెప్పాను. తర్వాత ఆయన ధోని ఎక్కి వారి ఎద్దుకు వచ్చినప్పుడు గాలి అణిగెను. అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని యందు, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు భయభక్తులు కలిగి బహుధైర్యముగా ఉంటారో ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి వారిని వారి కష్టాలలో, వారి నష్టాలలో, వారి ఇరుకుల్లో, వారి ఇబ్బందుల్లో, వారి శ్రమలలో, వారి దుఃఖ వ్యాధి బాధల్లో కూడా దేవుడు అద్భుతమైనటువంటి ఆశీర్వాద నీకు నీకు నీ కుటుంబానికి, నీ వ్యక్తిగత జీవితానికి, నువ్వు ఏ స్థితిలో ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవునితో భయభక్తులు కలిగి నువ్వు ధైర్యముగా జీవించగలిగితే అదే ఇటువంటి గొప్ప కార్యాలైనా సరే దేవుడు చేస్తాడు అనేటువంటి గొప్ప నమ్మకం. ఒక మాట యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము అక్కడ 7వ వచనములో మనం ఆలోచన చేసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఏలియా అనేటువంటి గొప్ప దైవజనుడు, గొప్ప ప్రవక్త మనకి కనిపిస్తూ ఉంటాడు. ఆయన దేవుని బిడ్డలారా ఈ 5వ అధ్యాయంలో ఒక మాట మనము 17వ వచనము చదివితే, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడి వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షం పడలేదు. అతను మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చెను, భూమి తన ఫలం ఇచ్చెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. ఏలియా ప్రవక్త మనలాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి, కానీ దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వ్యక్తిగా జీవించాడు. అంత మాత్రమే కాదు, అతనిలో దేవుడు ఇచ్చినటువంటి భయభక్తులు కలిగిన వారిలో దేవుడు ఇచ్చినటువంటి ఆ భయము ఉన్నదే, పిరికితనము లేదు, భయము కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దేవుడు చెప్పాడు, ఈ దేశము, ఈ ప్రజలు కూడా నన్ను మర్చిపోయారు, నన్ను విడిచిపెట్టేశారు, నాకు దూరం అయిపోయారు. కాబట్టి ఈ దేశం మీద కరువు రావాలి అంటే వర్షం పడటానికి వీలు లేదు, పంటలు పండటానికి వీలు లేదు. కాబట్టి వర్షమును కురవకుండా నువ్వు ప్రార్థన చేయమన్నప్పుడు ఆయన ప్రార్థన చేయగా, అయ్యో వర్షం పడకపోతే, పంటలు పడకపోతే నాలాంటి వాడు బ్రతికేమైపోతుంది, నా బ్రతికేమైపోతుందని ఆలోచన చేయలేదు. కానీ దేవుడు చెప్పిన మాట ప్రకారముగా అతను ఏం చేశాడయ్య అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రార్థన చేయగా వర్షం ఆగిపోయింది. 3.5 సంవత్సరాలు కరువు చేసింది. అయ్యో నా బ్రతికేంటి అని చెప్పేసి, నాకు తిండి ఏంటి అని చెప్పేసి ఆలోచన చేయలేదు. కానీ ఏలియా దేవుడు అద్భుతముగా దేవుని మాట విన్నాడు, భయభక్తులు కలిగినాడు, ధైర్యంగా నిలబడ్డాడు. కాబట్టి దేవుడు ఏలియాని అద్భుతముగా శారీరక విధవరాలు చేత విధవరాలు పోషించాడు. ఏమండి, తన మాట విన్నటువంటి ఆ యొక్క ప్రవక్తని ఏలియాను కూడా దేవుడు పోషించాడు. అంత మాత్రమే కాదు, అదే ధైర్యము, అదే భయభక్తులు 3.5 సంవత్సరములు ఉంచున్నటువంటి ఏమండి ఏలియా ఆ తర్వాత మరలా ప్రార్థన చేయగా వర్షము కురిసింది, భూమి తన ఫలం ఇచ్చింది. నీ బ్రతుకులో, నీ జీవితంలో కూడా ప్రేమ దేవుని బిడ్డలారా, ఎంతకాలం దేవునితో భయభక్తులు నిలుపుతున్నావు? కొంతకాలమేనా? దేవుడు మేలు చేసినంత కాలమేనా? దేవుడు కీడు చేసే కాలం కాదా? దేవుడు మేలు చేసినా కీడు చేసినా దేవుడు దేవుడే, ప్రభువే, ఏమండి రక్షకుడే, విమోచకుడే. కాబట్టి ఆయనందు నీవు భయభక్తులు నిలిపినట్లయితే, బహుధైర్యముగా నీవు జీవించినట్లయితే దేవుడు నీ బ్రతుకులు, నీ జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేస్తాడని పరిశుద్ధ ఆత్మదేవుడు నీకు నాకు తెలియచేస్తున్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయంలో దేవుడు ఈ మాటని మనకు తెలియచేస్తున్నాడు. ఒక మాట చూద్దాం. అక్కడ ఈ మార్కు సువార్త 10వ అధ్యాయంలో అక్కడ ఒకడు గుడ్డివాడు ఉంటాడు. ఒక తీమై కుమారుడు భర్తమయ్యని గుడి భిక్షకుడు ఉండి అక్కడ అడుక్కుంటూ ఉంటాడు.
అతని ఉద్దేశం ఏంటంటే నిజమే అతను భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. దేవుడు యేసుక్రీస్తు వారు ఈ త్రోవంట రాడా, ఆయన కనికరమును ఆయన పొందుకోలేనా, నా యొక్క గురుడితనమును తీసివేయలేనా ఈయన్ని అని ఆలోచనతోటి బహుధైర్యం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి పరిస్థితి. అదే సమయంలో యేసుప్రభువు వారు ఆ స్థితిలో వెళుతున్నప్పుడు, ఆ పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు, అక్కడ గుండా వెళ్తున్నప్పుడు, ఆ మార్గం గుండా వెళ్తున్నప్పుడు దావీదు కుమారుడా నన్ను కరుణించయ్య అని చెప్పేసి అని కేకలు వేస్తున్నటువంటి పరిస్థితి. ప్రియమైన బిడ్డ, ఈ గుడ్డివాడు ధర్మశాస్త్రం దిగి గుడ్డివాడు పాత నిబంధనలు ఉన్నటువంటి ఏమండి దావీదు కుమారుడు, దావీదు గురించి తెలుసు, ధర్మశాస్త్రము తెలిసేమో. క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఏమండి యేసుక్రీస్తు ప్రభువుని దావీదు కుమారుడని పిలుస్తున్నాడు, నన్ను కరుణించు. యేసు ప్రభువు చూశారు, అతనిలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, బహుధైర్యం కలిగినటువంటి వ్యక్తి ఉన్నాడు, నాకు గొప్ప స్వస్థతని దేవుడు ఇస్తాడు అనేటువంటి ధైర్యం కలిగి ఉన్నాడు. కాబట్టి అందుచేత యేసు ప్రభువు అనేవాడు అతన్ని పిలువుడని చెప్పగా వారు పిలిచారు. ధైర్యము తెచ్చుకునుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడని లెమ్మని వారితో చెప్పిన అంతటా వారు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నానని వాడిని అడుగగా గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నువ్వు వెళ్ళము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ విశ్వాసంలో ధైర్యం ఉండాలి. దేవుడు నాకు స్వస్థత ఇస్తాడని ఆ ధైర్యం నీకు ఉండాలి. విశ్వాసమునకు బలము లేదు. దేవుని బిడ్డలారా, బలము లేని పరిస్థితుల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మకం లేని పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా, శరీరం ఉడిగిపోయినటువంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా, భయభక్తులు కలిగినటువంటి అబ్రహాము బహుధైర్యమును కలిగి విశ్వాసం వలన బలమును పొందుకొని దేవుని బిడ్డలారా అతడు ఇస్సాకుకి తండ్రి అవటమే కాదు, ఆకాశ నక్షత్రములోని దేవుని బిడ్డలారా ఆకాశ నక్షత్రముల వలె ఇసుక రేణుల వలె నీ సంతానం చేస్తానంటే నమ్మాడు, విశ్వసించాడు, బహుధైర్యం కలిగాడు. గొప్ప మనకి ఆమె అబ్రహాం విశ్వాసులకు తండ్రిగా మారిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు ప్రేమ దేవుని బిడ్డలారా, ఇజ్రాయేల్ ప్రజలు దేవుని బిడ్డలారా ఆ యెరూషలేము నుండి షడ్రక మేషక అబేద్నెగోలు బబులోను దేశానికి బానిసలుగా తీసుకుని వచ్చినప్పుడు వారు బాలురుగా తత్వజ్ఞానములు కలిగినటువంటి వ్యక్తులు, రాజవంశములను పుట్టేటువంటి వ్యక్తులు దేవుని బిడ్డలారా బానిసలుగా వచ్చినప్పటికీ కూడా వారిలో ఉన్నటువంటి దేవుని అదృశ్య దేవుని యొక్క వారి అటువంటి దేవుని యందు భయభక్తులు నిలిపి జీవించేటువంటి పరిస్థితులలో అక్కడ జరిగిన సన్నివేశాలను బట్టి ప్రేమ దేవుని బిడ్డలారా దానియేలు 3వ అధ్యాయంలో అక్కడ జరిగినటువంటి పరిస్థితిని మీరు ఒకసారి ఆలోచన చేసినట్లయితే వారు అంటారు, అయ్యా మేము మాత్రము దేవతలకు పూజించము, ఆఖరికి నీ బొమ్మ కూడా మీద దండం పెట్టాం, ఎందుకంటే మా దేవుడు గొప్ప దేవుడు, మా దేవుడు యందు మేము భయభక్తులు నిలిపి ఉన్నాము, మా దేవుడు మాకు ఇచ్చిన బహుధైర్యం ఉన్నదే, అది ఎంత గొప్పదో నీకు తెలియదు అని చెప్పేసి ఆ రాజుని ఎదుట దేవుని ఘనమైనటువంటి దేవుణ్ణి హెచ్చించారు, పొగిడారు. ఆ రాజుగారు వెంటనే వీరిని అగ్నిగుణంలో పడేయంటారా అని చెప్పేసి అన్నారు. అగ్నిగుణంలో పడేస్తుంటే వాళ్ళు అంటున్నారు, ఓ దేవా మేము మాత్రము అగ్నిగుండములోనికి వెళ్ళిపోతాము, కానీ మా దేవుడు విడిపించకపోయినా రక్షించకపోయినా మా దేవుడు సమర్థుడు, అగ్నిగుండములను మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, నీ వశము పడకుండా ఆయన మమ్మను రక్షించును, ఒకవేళ ఆయన రక్షించకపోయినా రాజా నీ దేవతలకు మాత్రమే మేము పూజించము. వాట్ ఏ కాన్ఫిడెన్స్ ఇట్ ఈస్. షడ్రక మేషక అబేద్నెగోలుకున్నటువంటి ధైర్యం ఎటువంటిది. యవనుడా ఈ సమయంలో దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఓ తల్లి, ఓ చెల్లి, ఒక్క తమ్ముడు, భయభక్తులు నిలిపినటువంటి నీవు నీ బ్రతుకులో నీ జీవితంలో గొప్ప ధైర్యమును కలిగి ఉండు, నీ బిడ్డల జీవితంలో గొప్ప ధైర్యమును కలిగి ఉండు. నీ బిడ్డల యొక్క చదువా, నీ బిడ్డల యొక్క ఉద్యోగమా, నీ కుమార్తెల యొక్క వివాహమా, లేకుంటే నీకున్నటువంటి ఆర్థిక సమస్యల వాట్ ఎవర్ ఇట్ ఈస్, దేవునితో భయభక్తులు నిలిపి నువ్వు ధైర్యముగా ఉండగలిగితే దేవునికి అసాధ్యమైనది ఏదైనాను లేదు. దేవుడే అద్భుతములు జరిగిస్తాడు. అంత మాత్రమే కాదు, ఈ షడ్రక మేషక అబేద్నెగోలుతో ఉన్నటువంటి మరొక గొప్ప భక్తుడు దానియేలు, బహుధైర్యమును కలిగినటువంటి వ్యక్తి, దేవునికి ఆత్మజ్ఞానమును కలిగినటువంటి వ్యక్తి, పరలోక సంబంధమైన మర్మములు మీరు గ్రహించగలని వ్యక్తి. అటువంటి వ్యక్తిని దేవుని బిడ్డలారా ఉన్నతమైన స్థితిలోనికి ఆ యొక్క బబులోను దేశంలోనికి వెళ్ళిపోయినప్పటికీ, ఉన్నతమైన స్థితిలో బబులోను దేశంలో ఉంచినప్పటికీ కూడా అతని తోటి వారు అతనిని సింహంలో పడవేయటానికి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితుల్లో సింహం భూమిలో పోయినప్పటికీ కూడా నేను భయభక్తులు విడిచిపెట్టాను, ఆ భయభక్తుల ద్వారా దేవుడు నాకు ఇచ్చినటువంటి ధైర్యం ఉన్నదే దాన్ని విడిచిపెట్టాను అని చెప్పేసి
ఆఖరికి సింహంబోలో వెళ్ళినప్పుడు ప్రియమైన దేని పెట్టారా, పరిశుద్ధాత్మపూర్ణమైనటువంటి దానియేలు సింహంబోలోకి వెళ్ళినప్పుడు దేని పెట్టారా, ఆ సింహాలు నోళ్ళు మూసుకున్నాయంట. ఎందుకంటే పరిశుద్ధాత్మకి దేని బిడ్డలరా ఏ భేదం ఉండదు. దానియేలు పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి కాబట్టి నిజంగా స్వచ్ఛమైన నీటి గంట రంగు రుచి వాసన ఉండదంట. అలాగనే నువ్వు నేను లేదా మనము పరిశుద్ధాత్మని కలిగినట్లయితే జాతి మత కుల వర్గ ప్రాంతీయ భేదాలు లేకుండా దేవుని యొక్క ఆత్మ కలిగి అబ్బా తండ్రిని ప్రార్థించగలిగి అనుభవంలోనికి మనం నడిపించబడతామని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి నీ జాతీయమైన, నీ కులమైన, నీ మతం ఏదైనా ఏదేమైనప్పటికీ కూడా దేవుని యందు భయభక్తులు కలిగినట్లయితే నువ్వు ఏ స్థితిలో ఏ పరిస్థితుల్లో కూడా దేవుడు అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు నీకు తీసుకొస్తాడని చెప్పేసి నువ్వు నమ్ముతావా దేవుని బిడ్డ? నువ్వు నమ్మితే గొప్ప కార్యాలు నీ బ్రతుకులు నీ జీవితంలో ఆయన చేస్తాడు అని చెప్పేసి నువ్వు విశ్వసించు ప్రియమైన దేవుని బిడ్డలరా. కాబట్టి దేవుడు తెలియజేసినటువంటి మాట ఏమిటి నీ ఆలోచన చేసినట్లయితే దేవుడు అంటున్నాడు, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 23వ వచనంలో దేవుడు ఒక మాటను తెలియజేస్తున్నాడు. ఏమిటి ఆ మాట అని చెప్పేసాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జీవసాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. దేవుని యొక్క వాక్యము నీకు మనకి తెలియచేయబడుతుంది. దేవునందు భయభక్తులు కలిగినట్లయితే, దేవుని భయభక్తులు కలిగి నీవు ధైర్యముగా జీవించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీ బ్రతుకుల నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు తీసుకొస్తాడంట. ఆయనే నీకు జీవ సాధనమైపోతాడంట. నువ్వు జీవించడానికి ఆయనే సాధనమైపోతాడంట. ఏ విధముగా సాధనమైపోతాడో తెలియదు, కానీ నిజముగా నీవు భయభక్తులు కలిగి ఆయనందు ధైర్యమును కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే, ఎందుకంటే దేవుడు నీకు దత్తపుత్రాత్మనిచ్చాడు కానీ పిరికి ఆత్మనివ్వలేదు, ధైర్యం కలిగిన ఆత్మనిచ్చాడు. షడ్రక మేషకాబ్దనుగోలికి దానియేలుకి ఎటువంటి ఆత్మనిచ్చాడు? నీకు నాకును మనందరికీ కూడా యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి శక్తితో నింపబడి మనలో ఉన్నాడు. కాబట్టి డోంట్ బి అఫ్రైడ్, దేనికి భయపడవద్దు, కానీ భయభక్తులు కలిగించు దేవునికి మాత్రం భయపడితే దేవుని చేత నువ్వు గొప్పగా ఆశీర్వదించబడతావని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు. కాబట్టి నీవు దేవుడు చెప్పిన మాట ఏమిటి నీ ఆలోచన చేసినట్లయితే నువ్వు భయభక్తులు నిలిపి ఉండు, ఆయన నిన్ను గొప్ప అనుభవంలోనికి నిన్ను నడిపిస్తాడు అని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి భయభక్తులు నిలిపినట్లయితే ఆయన అంటున్నాడు, నీకు నేను జీవసాధనమై ఉంటాను, నువ్వు జీవించడానికి సాధనమై ఉంటాను. నీకు ఏ స్థితి కావాలి, ఏ పరిస్థితుల్లో, ఏ అనుభవంలో నువ్వు నడిపించబడాలో నాకు తెలుసు. నువ్వు కేవలము నా యందు భయభక్తులు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు. జీవ సాధనమై అది కలిగి ఉన్నటువంటి పరిస్థితి, యెహోవా యందు భయభక్తులు కలిగి దేవుని యందు నమ్మకం ధైర్యం కలిగినటువంటి వ్యక్తి ఉన్నట్లయితే ఆయనే నీకు జీవ సాధనమైపోయి ఎలా ఉంటాడటండి, ఏ అపాయము రాకుండా నీకు తోడుగా ఉంటాడంట. ఏ అపాయం రాకుండా నీకు నీడగా ఉంటాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని భయభక్తులు కలిగి ఉన్నట్టు జీవసాధనము అది కలిగిన వాడు తృప్తుడై ఆ అపాయము లేకుండా బ్రతుకును. కాబట్టి దేవుని భయభక్తులు లేకుండా నీ ఇష్టానుసారంగా నీ ఆశైశ్వర్యాలు బట్టి, అందచందాలు బట్ట, భోగభాగ్యాలు బట్ట, వెండి బంగారాలు బట్ట, దేన్ని బట్ట నువ్వు దేవుడేంటి నాకు ఇది చాలదు, అది చాలదు, ఇది చాలదు అని చెప్పేసి నీ స్టేటస్ని బట్టి దేవుని భయభక్తులు నిలపకుండా నువ్వు జీవించినట్లయితే నీ బ్రతుకులు నీ జీవితంలో ఏమవుతుందో తెలుసా? దేవుడు తెలియజేస్తున్నాడు. ఏమండి, కీర్తనకారుడు 7వ అధ్యాయంలో ఆయన 13వ వచనంలో అంటాడు, ఒకడును మళ్ళని ఎడల ఆయన తన ఖడ్గమును పదులు పెట్టును, తన విల్లు ఎక్కుపెట్టి దాన్ని సిద్ధపరిచి ఉన్నాడు, వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు, తన అంబులను అగ్ని బాణములను వేసి ఉన్నాడు. జాగ్రత్త సుమా, దేవుని భయభక్తులు నిలిపి ఆయన కోసం నువ్వు జీవించడం చేత కాకపోతే, నువ్వు ధైర్యంగా లేకపోతే నీకు దేవుడు అంటాడు మరణ సాధనములను సిద్ధపరుస్తాను. జాగ్రత్త, దేవుని భయభక్తులు కలిగి జీవించు నా ప్రియ కుమారుడా కుమార్తెని పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని భయభక్తులు కలిగి ఉండు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, భయభక్తులు ఎటువంటి ధైర్యాన్ని పుట్టిస్తాయంటే, అలనాడు దావీదు బాలుడుగా ఉన్నప్పుడు గొలియాతుని ఎదిరించడానికి బాలుడు గొలియాతు దావీదు మీద దానికి వెళుతున్నప్పుడు ఏమంటే గొలియాతు అంటాడు, నేనేమైనా కుక్కను అనుకుంటున్నావా అని. దేవుని బిడ్డలారా, దావీదుకి ఎంత ధైర్యమో గొలియాతుని చంపడానికి. ఇశ్రాయేలు ప్రజలందరూ భయపడి పారిపోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రేమ దేని పెట్టారా, దేవుడు తెలియచేస్తున్నాడు. యోహాను పత్రిక మొదటి పత్రికలు 5వ అధ్యాయం 14వ వచనంలో ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును. కాబట్టి దేవుడు అంటాడు, దేవుడు మనకి పిరికి ఆత్మని ఇవ్వలేదు కానీ దత్తపుత్ర ఆత్మని దేవుడు మనకి
ఇచ్చాడు. కాబట్టి అట్టి ఆ గొప్ప దేవుని యొక్క కృపలో మనము ముందుకు సాగాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ఆఖరికి ఒక మాట చెప్తా. ఇర్మీయా గ్రంథము 32వ అధ్యాయం 40వ వచనములో దేవుడు అంటున్నాడు, ఈ సంవత్సరము దేవుడు నేను నీకు మేలు చేయటం మానకుండున్నట్లు నిత్యమైన నిబంధనలు వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండున్నట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. వారి హృదయములో నా ఎడల భయభక్తులు పుట్టిస్తానని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ప్రేమ దేని బిడ్డలారా, దేవుని భయభక్తులు కలిగి ఈ సంవత్సరం ఆయన యందు నువ్వు బహుధైర్యమును కలిగి ఉన్నట్లయితే నీ కుటుంబం నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. నమ్ముతావా? దేవుని భయభక్తులు కలిగి ఉంటావా? దేవుని బిడ్డ ధైర్యం కలిగి ఉంటావా? దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఒక మాట కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, మీకు వందనాలు. కృపగల దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆశ్చర్యకరుడు, అద్భుతమైన కార్యములు జరిగించేవాడు నీకే తండ్రి, నీకే మహిమ, నీకే ఘనత ప్రభావములు ఆరోపించుకున్నాను తండ్రి. అయ్యా, ఈ సమయంలో ఎవరు నా తండ్రి పిరికివారిగా నా తండ్రి నిరాశ నిస్పృహలతో ప్రభు నా తండ్రి నిస్సహాయతో వేదనతో దుఃఖంతో బాధలతో బాధపడుతున్నారు, వారందరినీ దృష్టించండి తండ్రి. నీ స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడా, వారి బ్రతుకులు వారి జీవితంలో అద్భుతమైన ఆత్మకార్యములు ఆశ్చర్యమైన కార్యములు జరిగించి మీరు మహిమ పొందండి. ప్రతిపదన పవిత్రాత్మ దుష్టాత్మ చీకటి శక్తులకు ప్రభావం యేసుక్రీస్తు నామములో బాధిస్తున్నాను తండ్రి. మీకు వదరా మీరే మహిమ పొందమని కృప చూపమని అనేక మంది బిడ్డలకి అద్భుతమైన స్వస్థత ఆశీర్వాదాలు ప్రార్థన ఏకీపించిన ప్రతి ఒక్క బిడ్డ కట్టి కృపను దయచేయమని సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పించి అడిగి వినయంతో వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ కార్యక్రమం ముందుకు సాగటానికి మా కొరకు ప్రార్థన చేయండి. మమ్మల్ని ప్రేమించండి. ఈ ప్రేమించే మనసు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఇంకను దేవుని కృపలో ముందుకు సాగటానికి మీ వంతు సహకారం, ప్రార్థన సహకారం అందించాలని మనసావాచ కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించునుగాక.